నెంబర్ రోడ్లలో చేస్తున్నాం. కొంచెం సైడ్ ಫೋಟೋ भी ಮಾಡ್ಬೋದು. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈ చల్గల గ్రామంలో గాంజాయి విక్రయిస్తున్నట్టుగా మనకు పోలీసుకు సమాచారం అందింది. వెంటనే పోలీసు వారు రెవెన్యూ అఫీషియల్స్ను తీసుకొని అక్కడ చల్గల్ గ్రామంలో మాటు వేయగా అడొక ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వీళ్ళు గాంజాయి ఒకరి నుంచి ఒకరు ఎక్స్చేంజ్ కాగా రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ ఉమాసాగర్ మరియు సిబ్బంది ఒకటి గంజాయిని పట్టుకోవడం జరిగింది. రెవెన్యూ వారి ఆధ్వర్యంలో దాన్ని చెక్ చేయగా అట్టి గంజాయి 1675 గ్రాములుగా తెలిసింది. సో దాన్ని అట్టి వ్యక్తిని రెవెన్యూ అధికారుల సమక్షంలో విచారించగా ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు, మొదటివాడు దండ్ల తాటిపాముల వంశీ, ఇతను చల్గల్ గ్రామంలో ఉంటాడు. ఈయన ఇదివరకు కూడా మనకు ఈ యొక్క గాంజాయి కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ఇతను ఇదివరకు ఒరిస్సాలోని మల్కన్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గాంజా అమ్ముతుండగా అక్కడ పట్టుకొని జైలుకు పంపడం జరిగింది. అటు జైల్లో పరిచయమైనటువంటి నిందితులతో కలిసి మళ్ళీ ఈ గాంజా వ్యాపారం మళ్ళీ చేయడం మొదలుపెట్టాడు. అట్టి కేసులో మళ్ళీ కోర్టుకు హాజరు కావడానికి అని చెప్పి మళ్ళీ ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాజ్గిరికి వెళ్ళి అక్కడ గాంజా కొనుక్కోవడం జరిగింది. అతని గాంజా కొనుక్కోవడానికి అతని మిత్రుడైనటువంటి ఈ తాటిపాముల వంశీకి మండే అనిల్ 4500 రూపాయలు ఫోన్పే ద్వారా పంపించాడు. అలాగే దేవకోట కుషాల్ అని అతను కూడా 4000 రూపాయలు పంపాడు. అట్టి అమౌంట్ తోటి 1675 గ్రాముల గంజాయి తీసుకొని వచ్చినప్పుడు మనకు ఈ యొక్క జగిత్యాల సిసిఎస్ పోలీసుల ఇన్ఫర్మేషన్తో జగిత్యాల రూరల్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరి మీద ఈ ఎన్డీపీఎస్ కేసు పెట్టి ఈరోజు జైలుకు పంపడం జరిగింది. ఈ యొక్క నిందితుల వివరాలు, మొదటి అతను తాటిపాముల వంశీ అని చెప్పి 30 సంవత్సరాలు. ఇతను ఇక్కడ తారక రామనగర్లో ఉంటాడు. అతనికి ఇది రెండో కేసు. ఫస్ట్ కేసు మల్కాజ్గిరి ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. రెండవ అతను మెండే అనిల్, ఇతను 22 సంవత్సరాలు. ఇతని మీద ఇది గాంజా మూడో కేసు. ఇది కాకుండా వేరే కొట్లాడుకున్న కేసు కూడా ఉన్నది. అట్లే దేవకోట కుషాల్, ఈయన ఎలియాస్ గున్నీ కుషాల్ అంటారు. ఇతను కృష్ణానగర్ జైత్యాల వాస్తవ్యుడు. ఇది ఇతని మీద ఫస్ట్ కేసు. అలాగే మల్కన్గిరిలో అమ్మినటువంటి అన్పాల రాజారాం, అతను యాక్చువల్లీ ఇది ఆయన మీద కూడా గాంజా కేసు మల్కన్గిరిలో ఒరిస్సాలో ఉంది. ఆయన జైలు ఉన్నప్పుడు ఈయన జైల్లో పరిచయం అయింది. సో ఆయనకు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం జరిగింది. ఈ కేసులో మనము 1675 గ్రాముల గాంజాయి, 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాము. వీళ్ళందరి మీద మనము కంటిన్యూస్గా నిఘా పెట్టి వీళ్ళను మళ్ళీ ఫర్దర్గా ఎటువంటి ఇన్వాల్వ్ కాకుండా చూడడం జరుగుతుంది. ఈ యొక్క కేసులో ఈ సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, సిసిఎస్ ఎస్ఐ రాజు, సిసిఎస్ కానిస్టేబుల్ సాజిద్ మరియు రూరల్ ఎస్ఐ ఉమాసాగర్, ఆయన సిబ్బంది ఏ మోహన్, ఎస్ రమేష్, ఎన్ శ్రీనివాస్, కిరణ్ కుమార్, సురేష్, అఫ్రోజ్ మరియు
మలయాళ ఇన్స్పెక్టర్ గారు దీన్ని దగ్గరుండి పర్యవేక్షించినారు. వీళ్ళందరికీ కూడా పట్టుకున్నందుకు ఎస్పీ గారు అభినందించారు. దయచేసి ఈ ప్రజలకు మనవి చేయడం ఏమంటే, ఈ గాంజాయి ఈ మధ్యలో స్కూల్లో కానీ బయట కానీ చిన్నపిల్లలు అలవాటైనట్టుగా చాలా తెలుస్తుంది. మీ పేర్లు ఎవరి కూడా బయట పెట్టము. ఎవరిని ఉంటే మీరు ఇమీడియట్గా మీ యొక్క దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ డయల్ 100 కానీ ఇన్ఫామ్ చేయాలని మనం చేస్తున్నాం. డెఫినెట్లీ దీనిలో పోలీసు రెగ్యులర్గా చెకింగ్ చేస్తుంది. పబ్లిక్ కూడా మనవి చేయడం ఏంటంటే, ఇది మా సమస్య కాదు అనుకోకండి, ఇది అందరి సామాజిక సమస్య. దీనిలో చాలామంది బాధితులు ఉంటారు. ఎవరైతే గాంజాయి సేవిస్తున్నారో, గాంజాయి అమ్ముతున్న వాళ్ళే కాకుండా ఆ అమాయకులను కూడా దీనిలో బలి కావాల్సి ఉంటుంది, బలి అవుతారు. కాబట్టి దయచేసి పోలీసు వారికి ఇన్ఫామ్ చేయండి. మేము కోర్టుకు కానీ సాక్ష్యంగా కూడా పెట్టాము. దీనిలో మేము అది వరకే మాటిస్తున్నాము. మీ పేరు కూడా బయటకు రాని. మీరందరూ కోఆపరేట్ చేస్తే డెఫినెట్లీ దీన్ని మనం ఎదుర్కోగలుగుతాం.